ఇటు జనసేన పార్టీకి సంబంధించి నాగబాబు సైడ్ నుంచి కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి కావచ్చు ఎలాంటి రియాక్షన్ రాలేదు. దీనికి సంబంధించి వాళ్ళు స్పందించినట్టు తీరు కావచ్చు, వాళ్ళు ఈ ఇష్యూ మీద రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. మరోవైపు టీడీపీకి సంబంధించి కూడా టీడీపీ క్రమశిక్షణ సంఘం కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా వీళ్ళు కూడా ఎక్కడా కూడా ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. కామినేని శ్రీనివాస్ ఈ ఇష్యూకి సంబంధించి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఇష్యూని లేవనెత్తినటువంటి ఆ కామెంట్స్కి కౌంటర్గానే బాలకృష్ణ మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలను కొంతమంది తప్పుగా అపార్థం చేస్తున్నారు కాబట్టి అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో ఆ మాటలను తొలగించాలంటూ కూడా ఈరోజు ఆయన స్పీకర్ని కోరుతూ వచ్చారు. ఆ మాటలన్నింటినీ కూడా తీసేయండి అంటూ కూడా, డిలీట్ చేయండి అంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక కొత్త చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, చిరంజీవి గారిని మాట్లాడినటువంటి మాటల మీద, చిరంజీవి గారికి సంబంధించిన మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద చిరంజీవి అభిమానులందరూ కూడా ఒక లెటర్ని రిలీజ్ చేస్తూ వచ్చారు. బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి, అలా చెప్పకపోతే మేము దీనికి సంబంధించి నిరసనలన్నింటినీ కూడా ఉధృతం చేస్తాము, ఖచ్చితంగా హిందూపురాన్ని ముట్టడిస్తామంటూ కూడా చిరంజీవి అభిమానులు నిన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన వివరణ కూడా మనం చూస్తూ